అందరికీ నమస్కారం అండి. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అందరూ వేసవి సెలవులని చెప్పి వెకేషన్స్‌కి ప్లాన్ చేసుకొని వెళ్తుంటారు. సో, ముందుగా మీరు ఇంటి నుంచి తాళం వేసుకొని వెళ్ళే ముందు కొన్ని జాగ్రత్తలు, ప్రికాషన్స్ పాటించవలసిందిగా కోరుకుంటున్నాము. సో దట్ థెఫ్ట్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతది. సో, ముందుగా మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు లాక్స్ అనేవి అన్నీ ప్రాపర్‌గా వేసుకోండి. గట్టి తాళాలు వేసుకోండి. పాతవేవన్నా ఉంటే అవన్నీ డిస్కార్డ్ చేసేసి మంచి తాళాలు అనేవి వేసుకోండి. అట్లాగే అన్ని డోర్స్‌కి లోపల నుంచి కూడా లాక్ వేసుకునేలాగా చూసుకోండి. అట్లాగే తాళం చెవులనేవి బయట డోర్ మ్యాట్ కింద పెట్టడం గానీ, పూల కుండీల దగ్గర పెట్టడం గానీ అలాంటివి చేయొద్దు. ఎక్కువ రోజులు కనుక బయటకు వెళ్తున్నారంటే దయచేసి లోపల ఒక లైట్ వేసుకోండి. అట్లాగే బయట కూడా ఒక లైట్ అనేది వేసుకోండి. అండ్ తాళం వేసిన తర్వాత కుదిరితే కర్టెన్‌తో అది కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇంట్లో ఎక్కువ మోతాదులో క్యాష్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ ఇలాంటివి దయచేసి పెట్టుకోవద్దు. అవి తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్‌లో స్టోర్ చేసుకుంటే సేఫ్‌గా ఉంటాయి. అట్లాగే ఇళ్ళకి కుదిరితే దయచేసి సీసీ కెమెరాస్ అనేవి బిగించుకోండి. అన్ని ఎంట్రీ పాయింట్స్ కవర్ అయ్యేలాగా మీరు సీసీ కెమెరాస్ పెట్టించుకుంటే మీరు గూడా ఫోన్‌లో బయటికెళ్ళినప్పుడు మానిటర్ చేసుకోవడానికి వీలవుతది. కుదిరితే మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కువ రోజులు వెళ్తుంటే దయచేసి పోలీసులకి సమాచారం ఇస్తే మేము కూడా అక్కడ నిఘా పెట్టుకోవడానికి మాకు వీలవుతది. అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు, అపార్ట్మెంట్స్ వాళ్ళు వాచ్‌మెన్స్ ఎవరినైతే పెట్టుకున్నారో దయచేసి వారిని నైట్ టైమ్స్ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి తిరుగుతూ కాసే విధంగా చూసుకోండి. ఆహ్, వాళ్ళు ఎట్లాంటి నెగ్లిజెన్స్ చూపించకుండా జాగ్రత్తగా ఇల్లు అన్నీ కనిపెట్టుకునే విధంగా వాళ్ళకి డైరెక్షన్స్ అనేవి ఇవ్వాలి. అట్లాగే సీసీ కెమెరాస్ కొన్ని చోట్ల పెట్టించుకున్నారు. బట్ అవి వర్కింగ్ కండిషన్‌లో అనేవి లేవు. సో, దయచేసి సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఉన్నాయో అవి వర్కింగ్ కండిషన్‌లో గనక లేకపోతే వెంటనే వాటిని రిపేర్ అనేది చేయించుకోవాలి. అట్లాగే ఇంటికి కూడా కంపల్సరీ సీసీ కెమెరాస్ అనేవి బిగించుకుంటే సేఫ్టీ అనేది పెరుగుతది. అట్లాగే ఎవరన్నా సస్పీషియస్‌గా మీ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయినట్లు కానీ, లేకపోతే మీ కాలనీలోకి ఎప్పుడు చూడని వాళ్ళు గనక ఎంటర్ అయినట్టు మీరు గమనిస్తే, ఆర్ అదర్ స్టేట్ వెహికల్స్‌లో ఎవరన్నా వస్తే, మీకెవరన్నా సస్పీషియస్‌గా అనిపిస్తే దయచేసి పోలీసులకి సమాచారం ఇవ్వాలి. అట్లాగే ఒకవేళ అఫెన్స్ జరిగిందని తెలిసింది. ఇంట్లో ఎవరన్నా దొంగతనం చేశారని తెలిసింది. సో, వెంటనే డిలే చేయకుండా పోలీసులకి సమాచారం ఇవ్వాలి. అండ్ అఫెన్స్ తెలిసిన తర్వాత మీరు లోపలికెళ్ళిపోయి అన్నీ ముట్టుకోవడం గాని అలాంటివి చేయకూడదు. పోలీసులొచ్చేదాకా దయచేసి వెయిట్ చేయాలి. ఎవరిని కూడా లోపలికెళ్ళి ఏది కూడా ముట్టుకోనివ్వకుండా సీన్ అనేది కాపాడుకోవాలి. అట్లాగే మా పోలీస్ బీట్స్ అనేవి నైట్ టైమ్ కంటిన్యూయస్‌గా తిరుగుతూ ఉంటాయి. ఏదన్నా మీకు సస్పీషియస్‌గా అనిపిస్తే వెంటనే పోలీసులకి సమాచారం గనుక ఇస్తే మా వాళ్ళొచ్చి ఖచ్చితంగా వెరిఫై చేసి చూస్తారు. ఇష్యూ ఏంటని చెప్పి. సో, అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము. సో దట్ దొంగతనాలనేవి జరగకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతది. థాంక్ యూ.